నువ్వు ఆయన పోలి నడవాలి అని అంటే నీకు నాకు ఉండవలసినటువంటి విషయాలేంటి ఆలోచన చేయండి. ఆయన ఎలాంటి వాడు నీకేం తెలుసు? ఆయన్ని పోలి నడవమన్నాడు. ఏ విషయాల్లో నడిస్తే బాగుంటుంది ఆలోచన చేయండి. ఆయన ఎలాంటి వాడు అనే విషయాలు చెప్తాను. మనం పాటించవలసినవి, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా చెప్తాను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని పోలి నడవండి అని అంటున్నారు. ఎవరు అంటున్నారు ఈ మాట? పౌలు అన్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నారు? అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు పౌలు. మీరు దేవుని పోలి నడుచుకోండి అని అన్నారు. పౌలు గారు ఏమంటున్నారు? మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు ఏమన్నారు? ముందు మీరు దేవుని పోలి నడుచుకోండి అని అన్నారు. మళ్ళా పౌలు గారు ఏమంటున్నారు? మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నారు. అని అంటే పౌలు ఎలా మారిపోయాడో తెలుసా? పౌలు ఎలా మారాడు అని అంటే క్రీస్తు వలె మారిపోయాడు. క్రీస్తు స్వరూప్యంలో, క్రీస్తు పోలికలో ఆయన వచ్చి చేరాడు. కాబట్టి ఆయన తన యొక్క జీవితాన్ని పానార్పణముగా దేవునికి అర్పించాడు. అందుకనే నన్ను పోలి మీరు నడుచుకోండి అని అన్నాడు. అయితే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని అంటే మనం ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి? ఆయన పోలి నడవాలి అని అంటే ఏ విషయాల్లో ఆయన నడవాలి? మనం పోలి నడవాలి అని అంటే మొదటిది, మనం ఈ లోకంలో ప్రత్యేకింపబడినటువంటి వాడు. క్రీస్తు ఈ లోకంలోకి ప్రత్యేకంగా ఏ విధంగా ఉన్నాడో నీవు నేను ఆ విధమైనటువంటి ప్రత్యేకతలోనికి రావాలి. ఆలోచన చేయండి. యేసయ్య యొక్క జననమే ప్రత్యేకమైనటువంటిది. ఆయన కన్య మరియ గర్భాన ఈ లోకంలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటిదై ఆయన్ని ఈ లోకంలో కొన్నది. ఆలోచన చేయండి. ఈ లోకంలో ఎప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక పురుషుని ప్రమేయం లేకుండా ఈ లోకంలో జన్మించినటువంటి వాడు ఎవడూ లేడు. క్రీస్తు ఒకడు తప్ప ఈ లోకంలో మగ యొక్క ప్రాప్తి లేకుండా, మగాడితో సంభోగించకుండా ఈ లోకంలో కేవలం స్త్రీ సంతానముగా ఈ లోకంలో పుట్టినటువంటి వాడు, ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు ఎవడూ లేడు, క్రీస్తు తప్ప. ఆయన యొక్క జననం అంత ప్రత్యేకమైనటువంటిది. నీ జననం నా జననము కూడా అంతే ప్రత్యేకమైనటువంటిది. ఎలాగ ప్రత్యేకమైనటువంటిది అని అంటే ఆయన ఏ విధంగా ఈ లోకంలో జన్మించాడో నిన్ను నన్ను అదే విధంగా ఈ లోకంలో జన్మింపజేశాడు. ఏ విధంగా నేను జన్మించామో తెలుసా? నీవు పాపంలో చచ్చిన వాడమై ఉన్నప్పుడు క్రీస్తు యేసు మనలను మరలా బ్రతికించాను. నీవు చచ్చావు, నీ యొక్క స్థితి చచ్చింది, నీ యొక్క పాత జీవితం చచ్చింది. నీ బ్రతుకు, నీ యొక్క పరిస్థితి, నీ యొక్క జీవితం ఎలా ప్రారంభమైందో తెలుసా? నూతన జన్మ అనుభవం. ఆయన ఎలాగ జన్మించాడో నీవు నూతన జన్మలో అదే విధంగా జన్మించావు. ఆయన ఆ యొక్క పరిచర్యలో, ఆయన మాటలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన నడవడికలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన చావులో కూడా ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన ప్రత్యేకపరచుకోవడం అంటే అది, ప్రత్యేకంగా ఉండడం అంటే అది. నీవు రక్షించబడినటువంటి నీవు, ఈ లోకంలో నుండి బయటకు వచ్చినటువంటి నీవు, ఈ లోకం నుండి వేరుపరచబడినటువంటి నీవు, ఈ లోకంలో నుండి ప్రత్యేక స్థితిలోకి వచ్చినటువంటి నీవు ఎలా ఉండాలో తెలుసా? ప్రతి విషయంలో కూడా ప్రత్యేకత కలిగి ఉండాలి. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ యొక్క నడవడికలోను, నీ యొక్క చేష్టల్లోను, నీ యొక్క హావభావాలన్నింటిలో కూడా నీవు ఈ లోకం నుండి వేరైపోవాలి, వేరుగా జీవించాలి. ఈ లోక సంబంధులతో కలిసి నివసించడం ఎంతవరకు ఆమోదయోగ్యం, ఎంతవరకు అది సమంజసమైనటువంటి విషయం అది కాదు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు కాబట్టి నీవు ఈ లోకం నుండి ప్రత్యేకించబడాలి. ఆలోచన చేయండి. మనం ఎంత ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాం అనే విషయం మన పక్క వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి అర్థమైపోద్ది. మన యొక్క జీవితం ఏంటో, మన యొక్క ఆత్మీయ యొక్క విశ్వాసం యొక్క సాక్ష్యం ఏమిటో. ఈరోజు క్రైస్తవ బిడ్డలను చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆ ప్రత్యేకతను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా?
రే వీడు క్రైస్తవుడు, వీడు రోజు చర్చికి వెళ్తాడు, వీడు ప్రార్థన చేస్తాడు, వీడు దేవుడు వాక్యాన్ని వింటాడు, వీడు తప్పు చేయడు, వీడు పాపం చేయడు, వీడు అన్యాయం చేయడు, వీడు అక్రమం చేయడు, వీడు ఇతరుల ఎడల ఎలాంటి దురుద్దేశం కలిగి ఉన్నాడు, వీడు చాలా మంచి స్వభావం కలిగినటువంటి వాడు, వీడు చాలా మంచి ఆలోచన కలిగినటువంటి వాడు, వీడు మంచి చేస్తాడే కానీ చెడు చేయడు, వీడికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇది వీడి దేవుడు వీడికి నేర్పించినటువంటి ప్రత్యేకత అది. ఇది మనలో ఉందా? ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, మనల్ని ప్రత్యేకంగా నడవమన్నాడు. ఎవడైతే ఆ విధంగా ప్రత్యేకంగా నడుస్తాడో వాడు ఆయన కుమారుడు అవుతాడు, వాడు ఆయన కుమార్తెడు అవుతాడు.